నమస్తే అండి. నమస్తే. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరగడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇంకొకటి తమిళనాడు వైపే చాలా మంది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. అండ్ దీంట్లో ముఖ్యంగా తమిళనాడులో వచ్చేసి తలపతి విజయ్ అధికారానికి వచ్చారనమాట. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఓ రకంగా హ్యాపీనెస్‌గానే చెప్పుకోవచ్చు తలపతి విజయ్. ఎందుకంటే అతి చిన్న వయసులో తమిళనాడు సీఎంగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది సంతోషకరంగా ఉన్నారు తమిళనాడు ప్రజలు. అత్యున్నత స్థాయిలో తనని రిజల్ట్‌గా కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. 112 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సరికొత్త అధ్యయనం అని చెప్పొచ్చు. అంటే ఆయనకు అధికారం రావద్దు అని చాలా అడ్డంకులు వచ్చాయి, చాలా రూమర్స్ వచ్చాయి, త్రిష గురించి అని, వాళ్ళ ఇంట్లో నుంచి అని, ఇంకా చాలా విధాలుగా వచ్చాయి కదా. మరి అవన్నీ కూడా అధిగమించి ముందు స్థాయికి వచ్చారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు అనే దానికి ఇదొక నిదర్శనం. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా. యాస్టీజ్ పార్టీ స్థాపించిన 1 ఇయర్లోనే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు, ఎన్నో కుట్రలు ఇవన్నీ దాటుకొని రావడం అనేది ఈరోజు విజయ్ గారికి ఒక బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగిన రోజనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు ఎదుగుతుంటే వారిని ప్రోత్సహించాలి పోయి వారిని ఎప్పుడు వెనుకకు నెట్టే విధంగా కూడా ఉంటాయి. కాబట్టి అందులో రాజకీయాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి విజయ్ గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన మీద ఎన్నో కామెంట్స్ చేశారు. ఎన్నో అసభ్యకరమైన పోస్టులు కానీ, అసభ్యకరమైన ప్రచారాలు కానీ, ఇంకా త్రిషకి తనకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఇవన్నీ చేశారు. అయినా కూడా తమిళనాడు ప్రజలు అవన్నీ పక్కన పెట్టి విజయ్ని ఒక సీఎం హోదాగా అసెంబ్లీకి పంపిస్తున్నారు. కాబట్టి ఇదన్నీ ఇప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడండి. ఇంకా వాళ్ళ భార్య మీద అనవసరంగా ఏవేవో చెప్పించారు. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఒక్కొక్కడికి గుయ్యం అనేటట్టు సమాధానం చెప్పాడు విజయ్. ఇప్పుడు మాట్లాడండి రా, ఎవడు మాట్లాడతాడు? అంటే డిఎంకే పార్టీ 3rd ప్లేస్లో వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు? డిఎంకే పార్టీ 3rd ప్లేస్లోనే ఉంటుంది. ఇంకా అసలు ఆ 3rd ప్లేస్ కూడా రాదని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ 40 సీట్లు కూడా ఎలా వచ్చాయేమో ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన హింస, వాళ్ళు చేసిన కుట్ర చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు స్టాలిన్ గారిని ఆటోమేటిక్గా పక్కకు నెట్టడ సందర్భం చూసామన్నమాట. ఇంకా అన్నా డిఎంకే అని అంటే జయలలిత గారు స్థాపించిన పార్టీ కాబట్టి ఆమె మీద ప్రేమ, అభిమానం, ఆకాంక్ష తమిళనాడు ప్రజలకు ఆమె చేసిన కృషి వల్ల ఆ సీట్లు కైవసం చేసుకున్నారు.